వెళ్ళిపోతున్నాడు మా ఆయన. సారీ చెప్పాను కదా అని చెప్పా. అలవాటు అయిపోయింది. కరెక్ట్, అందుకే అలవాటు చేయకూడదు. చూడండి, కొత్తగా పెళ్ళి అవ్వబోతున్నటువంటి అమ్మాయిలు మీరు ట్రైనింగ్ తీసుకోండి ఆయన దగ్గర. హీఈస్ వెరీ గుడ్, విల్ కోచ్ ప్రాపర్లీ. అండ్ క్లియర్, బీ ఓపెన్. ఇద్దరు వెళ్ళండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళండి. షూటింగ్ సార్ మనకి చాలా కోచింగ్ ఇచ్చారు. నేనే కోచింగ్ ఇవ్వలేదు, ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. నేను ఒకటే చెప్పాను ఏంటంటే, నేను బేసిక్గా ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను ఎవరికి సలహాలు ఇవ్వను, సలహాలు తీసుకోను. బట్ ఏంటంటే ఆడవాళ్ళకి మాత్రం కొన్ని చెప్తా నిజాలు చెప్తాను. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎంతో కొంత బెటర్ అవుద్దని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళి మన సలహాలు తీసుకోవడం కన్నా మీరు అవ్వక ముందే తీసుకోవడం మిన్నా. కానీ కానీ కూడా చెప్పనా, సలహాలు ఎంత ఇచ్చినా సరే ఎవడు తీసుకోడు, పచ్చి అబద్ధం అది. కరెక్ట్. ఒకవేళ తీసుకున్నా సరే ఎవరి సినిమా వాడిది అంతే. 100కి 99 మంది సలహాలు ఇవ్వటం రెడీగా ఉంటారు, ఎంత ఇష్టమో వాళ్ళకి. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు అస్సలు పాటించరు, ఇంపాసిబుల్. ఓకే, సో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేసుకోవచ్చు కానీ అవి సలహాలు అయితే కాదు. అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఓకే, కిషోర్ గారు, ఇప్పుడు ఈ సినిమాలో మనకి కామెడీ శాతం ఎంతవరకు ఉండబోతుంది, పర్సంటేజ్? అంటే బేసిక్గా నేను అంటే సినిమాలు కొంచెం ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని కొంచెం కామెడీ డ్రామా ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నేను ఎక్కువ బేసిక్లీ హ్యూమర్ పర్సన్. సో ఒక జోక్ చెప్పరా ప్లీజ్? సడన్గా అయితే రాదు. కావాలి జోక్ చెప్పనేది ఉండదు సుమా, ఫ్లో. సో అందుకని ఫస్ట్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం అనుకుని ఇంకా ఫుల్ 99% సార్ చెప్పినట్టు ఫుల్ ఫన్. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఏదైనా సీక్వెన్స్ లైన్ ఉంది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడమే చాలా ఫన్నీగా చెప్తారు. అంటే తెలియని యాక్టర్ ఉన్నారు సార్లో. అదే మంచి యాక్టర్ అని ఆల్రెడీ సినిమాలో ఆన్ స్క్రీన్ ప్రూవ్ అయింది, డాన్సర్ అని మొన్న ప్రూవ్ అయింది. సార్ నిజంగా నేను ఇన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను సార్, హీరో ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడూ చూడలేదు అసలు. నేను గుడికి వెళ్ళాను వరంగల్లో, వెళ్తారు కదా వరంగల్ అమ్మవారి గుడికి. అవును, భద్రకాళి అమ్మవారు. అక్కడికి వెళ్ళాను, ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చింది ఆటోమేటిక్గా. భద్రకాళి లాగే చేసేది. బాబా అసలు గ్రేట్ అండి, నిజంగా భలే పర్ఫామ్ చేశారు మీరు నిజంగా. అంటే అది కూడా ఏదో అల్లా టప్పాగా చేసే డాన్స్ కాదు, ఇది లోపల ఉంది, ఇన్బిల్ట్ గా తెలుస్తోంది. బాడీలో రిథమ్ ఉంది. ఓకే, సో తారక్ పన్నప్ప గారు, మీరు ఈ ఫ్యామిలీకి ఎలా రిలేటెడ్ అండి? నేను రాకేష్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను, అండ్ మానసాకి బ్రదర్ క్యారెక్టర్. నేను కొంచెం బీపీ ఎక్కువ, సో ఈ ఫ్యామిలీలో ఎవరు తప్పు చేశారో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వీడు వస్తాడు, ఆ ఇంటికి దిగుతాడు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు రాకూడదు అసలు, ఇలాంటివి అంతా మొత్తం బట్టబయలు చేసేస్తారు వీళ్ళు. ప్రాబ్లం చాలా. అర్థమైంది నాకు, ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్ అని చాలా. సోనియా? నీరజ అనే క్యారెక్టర్, అంటే సునీల్ గారి వైఫ్ క్యారెక్టర్. ఓకే, సునీల్ గారి బనియన్ ఏంటి ఇలా కట్లో ఉంది? మిస్ అలా చేసేస్తున్నాను. అంటే నేనే నమ్మలేదు యాక్చువల్లీ. వైఫ్గా సార్ నన్ను అడిగినప్పుడు నేనే అనుకున్నాను ఫస్ట్ టైం నన్ను ఆ విధంగా ఎలా చూపిస్తారు, లేదంటే హౌ ఆమ్ ఐ గోయింగ్ టు డూ అన్నది చాలా డౌట్ ఉన్నింది. బట్ వైల్ డూయింగ్ ఫస్ట్ టైం ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేస్తున్నాను అని అనిపించింది, అండ్ టూ మచ్ ఫన్. ఓకే, యా, ప్రతి నైబర్ ఆంటీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. ప్రతి వయసు మ్యాక్సిమం కనెక్ట్ అవుతారు, ప్రతి లైన్కి ఆలోచనలు పట్టారు. అంటే నాకు అలాంటి క్వాలిటీస్ ఏమున్నాయి అందరికి అంటే, ఉంటాయి. ఏం జరుగుతుందని తెలుసుకోవడము, లైఫ్ లో ఎలా ఉంది, హలో ఈ మధ్య కాలంలో ఇది ప్రతి పక్కింటి ఆంటీ క్యారెక్టర్ ఏం కాదు, ట్విట్టర్ లో ఉండే వాళ్ళ క్యారెక్టర్లు అన్ని అందరి లైఫ్ లో గురించి సేమ్ థింగ్ జరుగుతుంది మొత్తము. ఓకే, అండ్ రోహన్ నేను రవితేజ గారు నాకు బాబాయ్ అవుతారు ఈ సినిమాలో. నా క్యారెక్టర్ పేరు త్రినేత్రుడు. ఈ అబ్బాయికి అన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు రవితేజ గారి నుంచి ఎలా వాచ్ PS5 కానీ ఎలా వాడుకోవాలి, ఎలా ఆడుకున్నారు రవితేజ గారిని, అది మీరు చూసి తెలుసుకోవాలి. ఓకే, ఇది ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నీకు రియల్ లైఫ్ లో ఏమైనా ఉపయోగపడిందా? అంటే వేరే వాళ్ళ దగ్గర లేదు ఇంకా, అంటే అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు, దొరికిందంటేనే వాడేస్తాయి. అంటే వాళ్ళ దగ్గర నుంచి వాచ్ కొట్టేయడం ఎలాగా? వాచ్ కొట్టడం అంటే సంపాదించుకుంటా, లేకపోతే చెప్పేస్తా అన్నట్టు. చాలా షార్ప్ ఉన్నారు. నేను ఒక పని చేస్తాను ఇప్పుడు, ఏంటంటే ఈ వరసల గురించి మీరు బిగినింగ్ లోనే చెప్పేశారు కాబట్టి సినిమాలో నేను కొన్ని వరసలు చెప్తాను, ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా?
అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా ఈజీ టెర్మినాలజీలోకి వెళ్ళిపోయాం. ఆంటీ అండ్ అంకుల్ అని పిలిచేస్తున్నాం. అలా కాకుండా పిన్ని, బాబాయ్, అక్క ఇలా చాలా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఏమవుతారో చెప్పండి. అమ్మమ్మ కొడుకు కూతురు ఏమవుతారు మీకు? అమ్మమ్మ కొడుకు కూతురు మరదలు అవుద్ది. రైట్ ఆన్సర్. ఎస్, సారీ కిషోర్ గారు, మీరు 1 పాయింట్, మీరు యూ లాస్ట్ 1 పాయింట్. దీనికి మీరు వాచ్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సారీ, నేను రూల్స్ చెప్పలేదు మీకు చదువుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీకేనండి. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య. ఓహో, మైనస్ ప్లస్ చేసుకుందాం సార్, మళ్ళీ వాచ్ ఐఎమ్ సారీ, ఆన్సర్ ఏంటండి? పిన్ని ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ నేను అడిగింది ఈవిడ్ని, మీరు చెప్పారు కాబట్టి కళ్ళజోడు కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సైట్ ఉంటాయి. సారీ, యూ లాస్ట్ యువర్ వాచ్ అండ్ యువర్ కళ్ళజోడు ఆల్సో. ఈసారి నేను ఆశిక జాకెట్. ఆశిక రెడీ? ఆశిక, భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. అక్క వాళ్ళ భర్త. సో ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు లేదు, కన్నడ వాయిస్. ನೀವು ಕನ್ನಡಲ್ಲೇ ಹೇಳುವಾಗ ಹೇಳಿ. హస్బెండ్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ సిస్టర్. హస్బెండ్ సిస్టర్స్ హస్బెండ్. హస్బెండ్ సిస్టర్ హర్ హస్బెండ్ హర్ హస్బెండ్. అంటే సిస్టర్ అంటే ఓకే, రవితేజ గారు ఏమైనా ట్రై చేస్తారా? బావా, భర్త వాళ్ళ అక్క. భర్త భర్త వాళ్ళ అక్క. ఒక నిమిషం, భర్త వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ బాగా అవుతాడు. ఇప్పుడు నా భర్త ఉన్నాడండి. అవును, నా భర్త వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వదిన అవుతుంది. ఆ అక్క నాకేమవుతుంది? వదిన. నాకు వదిన అవుతే ఆయన అలా నాన్నే అవుతాడు. కరెక్ట్. రైట్ ఆన్సర్.